ఈ రోజు మీడియా సమావేశం పెట్టడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే మొన్న ఏదైతే 2 రోజుల క్రితం శనివారం రోజు దానం నాగేందర్ గారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఆయన్ని కాంగ్రెస్ పార్టీ నియమించడం జరిగింది. వారు బూత్ స్థాయి సమావేశంని ఏర్పాటు చేయడం జరిగింది మహమూద్ ఫంక్షన్ హాల్లో శనివారం రోజు. ఆ రోజు వారు మాట్లాడిన ఆ మాటలు వాక్యాలకి మేము ఖండిస్తూ ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వారు ఏదైతే మా గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారి మీద అనవసరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రౌడీ షీటర్లని పెంచి పోషిస్తున్నారని చెప్పి ఆయన ఏదో వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను ముందుగా దానం నాగేందర్ గారిని ప్రశ్నిస్తున్నాను, మీరు రౌడీ షీటర్లతో సన్మానం చేయించుకొని రౌడీ షీటర్లతో పాటు స్టేజ్ ని పంచుకుంటూ స్టేజ్ మీద రౌడీ షీటర్లతో పాటు కూర్చుని మీరు రౌడీ షీటర్ల గురించి మాట్లాడడం చాలా హాస్యాపదంగా ఉంది, హాస్యంగా ఉంది. ఎందుకంటే మీరు ముందుగా తెలుసుకోవాలి ఎవరితో మీరు సావాసం చేస్తున్నారు, ఎవరిని తీసుకొని మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు అనేది మీరు ముందు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి దానం నాగేందర్ గారికి తీవ్రంగా మేము మహిళా మనందరం కూడా ఖండించడం జరుగుతుంది. వెంగళరావు నగర్ డివిజన్ నుంచి అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కూడా మేము ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే వారు వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని మేము ఈ సందర్భంగా మీ ద్వారా మేము వారిని కోరుతున్నాము. వారు ఏదైతే వారు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉండి 10 సంవత్సరాలుగా వారు అధికారాన్ని అనుభవించి పార్టీ మారటం ఒక ఎత్తు, పార్టీ మారి పార్టీని విమర్శిస్తూ గౌరవ కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ విమర్శిస్తున్నారు, అదొక ఎత్తు. అయితే నేను మొన్న మాట్లాడిన మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వారి మాటల్ని మేము వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఏదైతే చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ ఉన్నారో ఆ విషయం వారికి కూడా తెలుసు. ఎందుకంటే గతంలో జరిగిన ఇన్సిడెంట్ మీద దానం నాగేందర్ గారు మా పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేసి ఆయన సానుభూతి తెలియచేయడం కూడా జరిగింది. పర్టికులర్గా నాకు ఫోన్ చేసి వాళ్ళని తిట్టి ఇలాంటి రౌడీల గుండాలతో జాగ్రత్తగా ఉండాలమ్మా అని చెప్పి వారి నోటితో వారే మాట్లాడి వాళ్ళ గురించి మళ్ళీ వాళ్ళతో సన్మానం చేయించుకుంటూ రౌడీలతో సన్మానం చేయించుకుంటూ మళ్ళీ రౌడీల గురించి రౌడీల్ని పెంచి పోషిస్తున్నారని గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారిని అనటం అనేది చాలా ఘోరమైన విషయం. మేము చాలా అవమానంగా భావిస్తూ ఈ ప్రెస్ మీట్ ని పెట్టడం జరుగుతుంది. దాని మీదనే నేను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కి CVGL యాప్ ద్వారా నేను ఎలక్షన్ కమిషన్ కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తక్షణమే ఎలక్షన్ కమిషన్ వారు కూడా దానం నాగేందర్ గారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్ గారిని కూడా కోరుతున్నాము. అలాగే రౌడీ షీటర్లు ఏదైతే మనం ఎలక్షన్ కోడ్ ఉండగా బైండ్ ఓవర్ చేస్తారో ఈ పోలీస్ శాఖను కూడా వారిని ఆదేశించి అంటే ఎలక్షన్ కమిషన్ వారిని కోరటం జరిగింది. వాళ్ళని పోలీస్ శాఖలను కూడా వాళ్ళు ఆదేశించి ఈ రౌడీ షీటర్ని బైండ్ ఓవర్ చేయవలసిందిగా నేను పోలీస్ శాఖను కూడా కోరుతున్నాను. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే వాళ్ళు ఏదో 5 రూపాయలు డబ్బాలు 5 రూపాయలు సంబంధించిన ఏదో డబ్బాలు పంచి పెడతారని చెప్పి చాలా మహిళల్ని అవమానిస్తూ మహిళల మనోభావాల్ని కించపరుస్తూ వారు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఒక మహిళని గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు 10 సంవత్సరాలుగా వారు మహిళల్ని వాళ్ళ ఆడపడుచులుగా భావించి అంటే ఏ కార్యక్రమం వచ్చినా ఏ పండగలు వచ్చినా కూడా ఒక్క బతుకమ్మనే కాకుండా బతుకమ్మ మహిళా దినోత్సవాలు కావచ్చు, లేకపోతే రంజాన్ కావచ్చు, అలాగే క్రిస్మస్ కావచ్చు, అన్ని మతాల్ని ఒకే విధంగా తీసుకెళ్తూ ఒక సెక్యులరిజం ని ముందుకు తీసుకెళ్తూ ఒక సెక్యులర్ లీడర్ గా ప్రతి ఒక్క మహిళా మనల్ని వారి సొంతింటి ఆడపడుచుగా భావిస్తూ వాళ్ళు ఒక బహుమతిని ఇచ్చి పంపించడం ఒక ఆనవాయితీ మాకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. అది అందరికీ తెలుసు, మీ అందరికి కూడా తెలుసు. అటువంటి ఆయన్ని పట్టుకొని అంటే 5 రూపాయలు డబ్బాలు ఇస్తున్నారు అనేది కించపరుస్తూ మాట్లాడడం మాకు చాలా అవమానంగా మేము భావిస్తాం. ముఖ్యంగా మహిళా మనలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఏదైతే వారు ప్రేమతో అభిమానంతో వారు మహిళల్ని ముందుగా పిలిచి వారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు కూడా ఏదైతే ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో పాటు కూడా మాగంటి గోపీనాథ్ గారు మాకు బహుమానాలు ఇవ్వటం జరుగుతుంది. దాన్ని చాలా అవమానకరంగా వారు 5 రూపాయల డబ్బాలు అని చెప్పి చీరలు అని చెప్పి మాట్లాడడం జరిగింది. వారు ఒక పట్టు చీర నేను ఈ రోజు దానం నాగేందర్ గారిని అడుగుతున్నాను, నిలదీసి అడుగుతున్నాము, ఏ రోజైనా మీ నియోజకవర్గంలో ఒక డబ్బా కానీ లేక ఒక డబ్బాలు కూడా కదా ఒక గిఫ్ట్ ఒక బహుమతి కానీ లేకపోతే ఒక చీర కానీ ఏ మహిళా కార్యకర్తలకు కానీ లేకపోతే మహిళా మనులకి మీరు ఏ రోజైనా పెట్టారా? పెట్టిన వాళ్ళకి తెలుస్తుంది, ఇచ్చే వాళ్ళకి తెలుస్తుంది అది ఏంటి, దాని విలువ ఏంటి అని. అది మేము ఎప్పుడు దాని విలువని లెక్క పెట్టి తీసుకునేది కాదు. ఒక బహుమతి అనేది ఒక మనసు ఉండాలి. ఒక బహుమతి ఇవ్వాలంటే ఎవరికైనా పెద్ద మనసు ఉండాలి. మనసు ఉండి 20,000 అంటే ఒక్క కార్యక్రమం వస్తే సుమారు 20,000 గిఫ్ట్
గిఫ్ట్లు మాగంటి గోపీనాథ్ గారు పంచుతారు. అంటే ఒక కార్యక్రమం వస్తే 20,000 గిఫ్ట్లు అంటే ఒక సంవత్సరానికి తీసుకొస్తే దగ్గరగా లక్షల కొద్ది ఆయన లక్షల గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది, బహుమానాలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు కించపరిచి ఇలా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేము తీవ్రంగా ఆ వ్యాఖ్యలను కూడా మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే మీ రేవంత్ రెడ్డి గారు, మీ ముఖ్యమంత్రి గారే మీ ప్రచారానికి వచ్చినప్పుడు మీ ఎలక్షన్ అదే శాసనసభల ఎన్నికల ముందు వారే స్వయంగా వారు అన్నారు 5 రూపాయలు సిగరెట్లు అమ్ముకునే వ్యక్తి దానం నాగేందర్ గారని. అంటే ఆయన సిగరెట్లు 5 రూపాయలకి వస్తాయని చెప్పి ఆయనకు తెలుసు కాబట్టి ఈ వస్తువులు కూడా 5 రూపాయలకే వస్తాయని ఆయన భావిస్తున్నారేమో. దయచేసి ఇలాంటి మాటల్ని ఇంకోసారి రిపీట్ చేయొద్దని చెప్పి నేను దానం నాగేందర్ గారిని కోరుతున్నాను. అలాగే ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో మీ ఎన్నికల ప్రచారం మీది, మా ఎన్నికల ప్రచారం మాది, మేము చేసుకుంటున్నాం, మీరు చేసుకోండి. కానీ ఇలా ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని కించపరచడం, వ్యక్తిగతంగా ఒక గౌరవ శాసనసభ మాగంటి గోపీనాథ్ గారి గురించి మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మహిళా మనులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. కాబట్టి వారి వాక్యాల్ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను దానం నాగేందర్ గారిని కోరుతున్నాను. అలా ఉన్నాయని చెప్తున్నారు. ఓపెన్ గా మేము కూడా వారు ప్రూఫ్స్ తో సహా ఏమైనా నిరూపించాలంటే నిరూపించుకోవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు ప్రతి చోట అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి, కానీ ప్రతి దానికి ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి వారిని నిందించడం అనేది కరెక్ట్ కాదు. అటువంటి ఏమన్నా ఉంటే మేము ఓపెన్ ఛాలెంజ్, మేము ఛాలెంజ్కి రెడీ. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు 10 సంవత్సరాలుగా మాగంటి గోపీనాథ్ గారు అయితే ఇలాంటి చర్యలు, అంటే ఒక రౌడీజన్ అరికట్టి 10 సంవత్సరాలుగా కూడా వీరు రౌడీజన్ అరికట్టాలన్న ఉద్దేశంతోనే వారు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. వారు లా అండ్ ఆర్డర్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూనే వచ్చారు. అటువంటి చర్యలు మీరు ఏదైతే అరాచకాలు ఉన్నాయని చెప్తున్నారో మీరు ప్రూవ్ చేయొచ్చు. ప్రూవ్ చేసి మేము ఓపెన్ ఛాలెంజ్ కి రెడీ.